నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, అఘోరి, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, వర్షిణి, వీళ్ళిద్దరి టాపిక్ అసలు నెవర్ ఎండింగ్గా ఉంది అండ్ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే వర్షిణి ఏజ్ చూసినట్టయితే బిలో 20 ఉంటాయి అని అనుకోవచ్చు, లేదా 20 వరకు అయినా ఉండొచ్చు అమ్మాయి. లేడీ అఘోరి, అసలు అఘోరీలు లేకపోతే ఒక సాధకుల్ని చూస్తే మనకి ఎలా అంటే తెలిసిపోతుంది నిజంగానే వీళ్ళు సాధన చేస్తున్నారు, ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్ చూపించరు, అవన్నీ అర్థమవుతూనే ఉంటాయి. అయితే రీసెంట్గా జరిగిన వర్షిణి ఇష్యూలో తనని సోమనాథ్ వెళ్ళి అక్కడి నుంచి ట్రేస్ చేసి గుజరాత్ నుంచి తనని వెనక్కి తీసుకురావడంలో వాళ్ళ అన్నయ్య వాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వర్షిణి మాట్లాడే మాటల్లో నాకు అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో ఈరోజు మీతో ఇదే టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అసలు వర్షిణి సైకాలజీ ఏంటి, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా కొంతమంది అమ్మాయిల బిహేవియర్ సేమ్గా ఉంది అని అనిపించింది నాకు. ఆ యాంకర్ అడగడం జరిగిందనమాట, నువ్వు ఎందుకని వెళ్ళావు, అసలు ఏం నచ్చింది నీకు, డబ్బుల కోసం వెళ్ళావా లేకపోతే కనుక ప్రేమించావా, అనేక విషయాలు వస్తూ ఉన్నాయి తన గురించి. ఇద్దరు కలిసి సహజీవనం చేశారు అని ఇలా వస్తున్న సందర్భంలో నువ్వెందుకని వెళ్ళావు పేరెంట్స్ని వదిలేసి అని అంటే అమ్మాయి అసలు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. అంటే చాలా క్యాజువల్గా లైట్గా తీసుకుందనమాట. తర్వాత మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావా నువ్వు, వాళ్ళు ఎంత బాధపడ్డారు తెలుసా, ఎంతమంది ప్రెస్ రిపోర్టర్స్ వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వేశారు, మీ నాన్న అట్లా నిర్జీవంగా పడిపోయి ఉన్నారు అని అన్నప్పుడు అక్కడ ఎలా అంటే కనుక అంతే కదా అయ్యింది అన్నట్టుగా క్యాజువల్గా ఉంది. అదే ఇందాక నేను చెప్పింది, అబ్బాయిలో ఏం నచ్చింది అన్న దాంట్లో ఏమో ఒక రకమైన ఎక్స్ప్రెషన్, ఇంకా తన మీద ఇష్టం ఉంది, ఏదో ఒక రకమైన పాజిటివిటీ అయితే కనిపించింది. ఇది ఎందుకని జరుగుతుంది అని అంటారు. ఇది కేవలం వర్షిణి విషయమే కాదు, ఓవరాల్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకని ఇలాంటి అట్రాక్షన్స్కి మొగ్గు చూపిస్తున్నారు? హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారం. మేడం, మీరు అడిగారు ఆ అమ్మాయి వర్షిణి అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ దిస్ శ్రీనివాస్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ అఘోరి. మీరు చూసే ఉండుంటారు, ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం ధ్వంసమైనప్పుడు ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే రోజు ఎక్కడైతే ఈయన ప్రత్యక్షమై అన్ని రకాల మీడియాని తన వైపు లాక్కున్నటువంటి 2-3 నెలలు తన వైపు మీడియా అంతా చుట్టూ తిరిగింది. నేను ఫస్ట్ డే నేను ఇతన్ని చూసినప్పుడు ఇతని మీద ఒక వీడియో అప్పుడు ప్లే చేశారు. వాళ్ళ ఫాదర్ మదర్ని, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ ఊర్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. అయితే అది ఒక సైకాలజిస్ట్ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది మేడం. 4 పిల్లల్లో ఒకడు శ్రీనివాస్. సో చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి మీకు ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితులు, ఆర్థికంగా మీకు ఎటువంటి సదుపాయాలు లేవు, మీరు కోరుకునే కోరికలన్నీ కూడా మన వల్ల కాదులేరా, ఇది మన కుటుంబంకి మన ఆర్థిక స్తోమత కాదు, ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయిపో అనేటువంటి సమాధానాల మధ్యలో నలిగిపోయినటువంటి బాల్యం ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఏదైతే తన అఘోరిగా క్లెయిమ్ చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్. అయితే ఇక్కడ మీరు కూడా వీళ్ళతో అఘోరీలతో ట్రావెల్ చేశారు, యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ అమ్మాయి ఏదైతే 2 years నుంచి నేను ఒక అఘోరీ దగ్గర, రాజేష్ అనే అఘోరీ పేరు చెప్పి అక్కడ 2 years నేను సాధన చేశాను అని ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారా? ఈ అమ్మాయి శ్రీనివాస్కి ఎట్లా అట్రాక్ట్ అయ్యింది అని అంటారు? వీళ్ళకి ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సనాలిటీసే ఉన్నాయి. ఆ అమ్మాయికి కానీ, సాధకురాలని చెప్పుకుంటారు వర్షిణికి కానీ, శ్రీనివాస్ కానీ ఆర్డినరీ టు ఆర్డినరీ ఎమోషన్సే ఉన్నాయి. వాళ్ళ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, హైజాకింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇండివిజువల్ మ్యూచువల్ అటెన్షన్ వల్ల వచ్చినటువంటి ఒక లవ్, ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ టర్మ్ గోల్. ఇట్లాంటి అమ్మాయిలకి నేను అనకూడదు అని చెప్తారా మీరు? వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూడండి, నేను రియలైజ్ అయ్యాను అని ఆమె ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? అఫీషియల్ గా ఎక్కడ మీరు రియలైజ్ అయినట్టు ఇవ్వలేదు. రెండోది, ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసా కాబట్టి పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను అన్నది. తనంతట తను వచ్చిందా? రాలేదు. తీసుకొస్తే వచ్చింది. మన మనసు ఎక్కడుంది? వాళ్ళు సాధకురాలు కదా, సాధకుడికి ఏం చెప్తారు, నీ శరీరం మనసు ఒకటే చోటు ఉండాలి అని చెప్తారు. మీరు హిమాలయస్లో కూర్చొని నెక్స్ట్ ప్రభాస్ ఏ సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ అన్నది ఏ సినిమా వస్తుంది, హిమాలయస్లో కూర్చొని లాభం ఏంటి? మీ మనసు శరీరం ఒకటే చోటు ఉండాలి మేడం. ఆమె చెప్తున్నప్పుడు, తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉందని మీరే చెప్పారు, ఒక డిస్సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్.
అదొక సైకాలజిస్ట్ పట్టేసుకుంటాడు. మేము టెస్ట్ చేస్తాం కదా మేడం అవతల వాళ్ళని టెస్ట్ చేస్తాం. మీకు సినిమాల్లో కూడా చూపిస్తారు టెస్ట్ ఎట్లా చేస్తారన్నది కొన్ని మూవీస్లో. సో ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి కూడా తనకు నచ్చిన కోణంలో తనకు అటెన్షన్ పే చేసినటువంటి యువకుడు దొరకలేదు, ఇతను దొరికాడు. సో ఈ కోణంలో అఘోరి ప్లేస్లో వేరే ఏ యువకుడున్నా తనకు నచ్చినట్లు తనకు కావాల్సిన విధంగా తనతోని ప్రవర్తించినటువంటి వాళ్ళతోని వీళ్ళు డెఫినెట్లీ ఒక టైం డ్యూరేషన్, ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళ ఇమాజినేషన్లో వీళ్ళు ఎమోషనల్గా తీసుకుంటారు. సో అక్కడ ఏమైపోతుంది, ఒక షార్ట్ టర్మ్ ఎమోషనల్ బాండేజ్ ఫామ్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్ ఒక వెరీ షార్ట్ టర్మ్, ఇట్ ఇస్ అ షార్ట్ టర్మ్ ఎమోషనల్ బాండేజ్. ఇందులో కూడా అదే గమనించవచ్చు మనం, అంతే అంటారా? ఎస్ మేడం. ఇప్పుడు ఇతను రేపొద్దున ఈమెతో కాంటాక్ట్లో లేడు, కొంతకాలం గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ అమ్మాయికి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు, ప్రేమతో చూసిన వాళ్ళు, ప్రేమ పంచిన వాళ్ళు, ఎవరైనా బాగా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ లవ్ అని చెప్తుందో అదే ఇంటెన్సిఫైడ్ లవ్ ఎమోషన్ ఇంకొకళ్ళ వైపు రాదు అని గ్యారంటీ ఇవ్వలేము. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ విల్ హ్యాపెన్, బట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ హ్యాపెనింగ్. దెర్ ఆర్ పాసిబిలిటీస్. సో అట్లాంటప్పుడు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గర అసలు ఈ అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ టెస్ట్ చేయించాలి. మేబీ షీ సఫరింగ్ విత్ సీరియస్ కైండ్ ఆఫ్ అటెన్షన్. ఒక అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అబ్బాయిలు దగ్గరకు వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు, దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, సరెండర్ అయిపోతారు. ఎందుకు అంటే ఆ అటెన్షన్ మిస్ అయిపోతుందని భయం. కానీ ఇక్కడ వర్షిని అఘోరిని చూసిన విధానం అమ్మ అని సంబోధించింది కదా సార్, మరి మేడం ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ అన్ని ఆమె మీడియాకి చెప్పింది. నేను చెప్పేది తన అంతర్గత భావాల గురించి చెప్తాను. ఒక సైకాలజిస్ట్ అనేవాడు చెప్పేది విని లోపల ఇంటెన్షన్ ని పట్టుకుంటాడు, ద కోర్ పాయింట్ పట్టుకుంటాడు. నేను ఇప్పుడు మీకు అదే చెప్పా చూడండి, ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం చేసిన 3వ రోజే సార్ ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు నా స్టేట్మెంట్ మీకు వీడియోలో ఉంటుంది చూడండి. ఈజ్ నాట్ ఎ అఘోరి, ఈ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ తెలంగాణ టపోరి అని స్టేట్మెంట్ ఇస్తే యాంకర్ మళ్ళీ అడిగింది, యు ఆర్ గివింగ్ ఏ కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ అని. ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టేట్మెంట్ అని మళ్ళీ 2 సార్లు కూడా చెప్పాను. సో ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా ఈ ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్ నుంచి, డిస్కంటెంట్మెంట్ అట్మాస్ఫియర్ నుంచి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిత్వమే, పర్సనాలిటీనే. కాబట్టి సార్లు ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఇతను బాల్యంలో ఈయన సమస్యలు చెప్పుకుని ఉండొచ్చు, ఆమె బాల్యంలో సమస్యలు చెప్పుకునొచ్చు. సమాజానికి చెప్పుకోవడానికి సాధన ఏముందండి, ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. ఒక సాధకులు మాట్లాడే మాటలో చాలా ఇంటెన్స్ ఉంటుంది మేడం. మీరు మాట్లాడుతుంటే కరిగిపోతారు. అఘోరితో మీరు మాట్లాడండి, మీరు ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్తో అన్నా వెళ్ళండి, ఏ కెమిస్ట్రీతో వెళ్ళండి, మీరు మొత్తం మారిపోతారు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. కొంతమంది సాధువులు కలిసినప్పుడు మీరేంటి జీరో అయిపోతారు. యూ విల్ బికమ్ జీరో. యువర్ మైండ్, ఎమోషన్స్, థాట్స్, యువర్ పాస్ట్, ఎవ్రీథింగ్, ఇవే కదా మనం డిస్టర్బ్ చేసేది. అవన్నీ జీరో అయిపోతాయి. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళ ప్రెజెన్స్లో జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ద సాధన. వీళ్ళు ఏంటండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తలగొక్కుంటున్నారు, అవి చెప్తున్నారు, ఇవి చెప్తున్నారు. రిలేటివిటీ లేదు. మెయిన్ మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ సందర్భానికి ఈమె గతంలో చేసిన దానికి ఆమె చెప్పే క్లారిఫికేషన్ ఏంటి, నేను ఇట్లా బై ఫోర్స్ ఇదయ్యాను, నాకు నచ్చలేదను. కానీ యాంకర్లు అడిగిన ప్రశ్నకి ఆమె ఎంతవరకు రిలేటెడ్ రేషనల్ ఆన్సర్ చెప్పిందంటే మాత్రం వెరీ లెస్. సో దట్ షోస్. కానీ కొంచెం అంటే కాన్షియస్ గా ఉండి తను అంటే ఏదో బాధపడుతోంది, ఏదో జరిగిపోయిందన్న బాధలో అసలు ఎక్కడా కనిపించకుండా చాలా అలర్ట్ గా తను ఆన్సర్. మేడం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరే అబ్జర్వ్ చేశారు కదా, నేను చూసా ఒక వీడియో ఆమెది, పూర్తిగా చూడలేదు కానీ ఒక 10 నిమిషాలు చూశాను. ఆ 10 నిమిషాలు చాలు నాకు. నేను ఆ 10 నిమిషాలు చూసిన దాంట్లోనే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇది చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్, డిస్కంటెంట్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక పర్సనాలిటీ తప్ప ఇందులో ఏమీ లేదు. ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళని ఇంటర్వ్యూ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులారిటీ కోసం కొంత చేస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మీకు అదే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వర్షిని యాంకర్ అడగడం జరిగింది అనమాట, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, మరి నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అంటే కనుక, ఏముంది నేను కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను యూట్యూబ్ లో, ఫర్దర్ గా ఇంకా నేను అదే చేసుకున్నాను. అరే మొత్తానికి ఫౌండేషన్ అయితే పడింది కదా చెప్పండి. ఇప్పుడు నా ఎవ్రీబడి హాస్ బికమ్ అటెంటివ్ అబౌట్ దిస్ గర్ల్. ఎందుకు వెళ్ళిపోయింది, ఏంటి, అది ఇది అన్నది. ఎందుకంటే నేను అమ్మాయి గురించి ఎక్కువ లోతుగా ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఆమెకి చదువుకుంటుందో, ఆమె ఫ్యూచర్ ఆమెకు ఉంది. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు ద టూ మచ్ ఆఫ్ ద క్రక్స్ ఆఫ్ ఇంటిమసీ రిలేషన్ విత్ శ్రీనివాస్. బట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకేసి
ఈ అమ్మాయిని తప్పకుండా సైకాలజీ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే అంతే ఇప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని 18 ఏళ్ళు పెంచారు, సడన్గా నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు, ఈ సడన్గా వెళ్ళిపోవడం అన్నది సైకాలజిస్ట్కి చాలా సీరియస్ పాయింట్. ఇది నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, 25 ఏళ్ళ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, ఇటువంటి లవ్ జిహాద్ అని ఇలాంటి రకరకాల అమ్మాయిలు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే. మరి అంత భయంకరంగా వాళ్ళని పెంచారా పేరెంట్స్? లేదు. అద్భుతంగా పెంచినటువంటి పేరెంట్స్ ఇంట్లో పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అదేమవుతుంది అంటే వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఇట్లాంటిది మేము ఐడెంటిఫై చేస్తాం. ఇవి మేము సూక్ష్మంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి అటెన్షన్ కావాలా, లేకపోతే షీ సో మచ్ పర్టికులర్ అబౌట్ బీయింగ్ రెస్పాండెడ్ బై ద పీపుల్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ హర్ ఇంటెలిజెన్స్ ఆర్ బై లుక్స్. కొంతమందికి లుక్స్ కాన్షియస్ ఉంటుంది, కొంతమందికి ఐడెంటిటీ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఇంటెలిజెన్స్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంటుంది. ఇవన్నీ కాకుండా నాకు ఫైనాన్షియల్లీ ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్, నేను జాబ్ చేయాలి, నాకు డబ్బులు కావాలి. వీటిలో ఏ కోరిక తీరకపోయినా గుర్తుపెట్టుకోండి మేడం, ఇది ప్రతి మనిషికి అప్లై అవుతుంది. అది మనిషి యొక్క నిర్ణయం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇవాళ వెళ్ళిపోయింది, తీసుకొచ్చారు, రేపొద్దున ఆమె ఫ్యూచర్ గ్యారంటీ ఉందా చెప్పండి? మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్. ఇన్ కేస్ ఇఫ్ షీ ఈస్ వెరీ అటెన్షన్ సీకర్, దెన్ వాట్ హ్యాపెన్స్ అంటే అనకూడదు, కానీ ఇట్ మే రిపీట్ అగైన్, ఇట్ మే రిపీట్ విత్ ద సేమ్ పర్సన్ ఆర్ విత్ మేబీ ద సమ్ అదర్ పర్సన్. సో దెర్ ఆర్ పాసిబిలిటీస్, ప్రాబబిలిటీసే మనం మాట్లాడగలుగుతాం కదా, జడ్జిమెంటల్గా మనం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే సూచన ఏంటంటే, ఈ అమ్మాయిని తప్పకుండా మీరు ఇంత అగ్రెసివ్, ఇంత లైమ్ లైట్లోకి వచ్చి కొన్ని లక్షల మంది అటెన్షన్ గ్రాప్ చేసిందంటే, ఈ అమ్మాయి మాత్రం డెఫినెట్లీ ఆమె ఎమోషనల్గా, సైకలాజికల్గా నార్మల్గా ఉన్నట్టయితే మాత్రం కాదు. అందులో దాన్ని సాధన చేశాను, పలానా అఘోరి దగ్గరికి వెళ్ళాను అవన్నీ చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు చదువుకుంటానంటది, మళ్ళీ నేను యూట్యూబ్లు చేసుకుంటా అంటది. ఏమన్నా ఒకదానికి ఒక రిలేటివిటీ ఉందా మేడం చెప్పండి? దట్ షోస్ షీఈ్ వెరీ ఆర్డినరీ టు ఆర్డినరీ ఐక్యూ. ఒక ఆర్డినరీ పర్సన్కు ఉండేటువంటి సహజమైనటువంటి ఫండమెంటల్ లెవెల్ కోరికలు ఉంటాయి వీళ్ళకి. ఆ కోరికల్లో వీళ్ళకి తీరంది ఏదైనా ఉందంటే అసంతృప్తి వాళ్ళకి తెలియకుండా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అసంతృప్తి వల్ల ఏమైపోతుంది, ఎవడో ఒకడు గొట్టంగాడు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తే వెళ్ళిపోతారు అమ్మాయిలు. మీరు అన్నారు కదా చాలామంది అమ్మాయిలు ఈ మధ్య ఇట్లా చేస్తున్నారని. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎన్విరాన్మెంట్ నుంచి రానప్పుడే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్ని కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ లైఫ్ని రూయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మోస్ట్లీ ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లోనే ఇది చూడొచ్చు అని అంటారా, లేకపోతే రీసెంట్గా జరిగిన క్రైమ్స్ చూసినట్టయితే రెలవెంట్ ఆఫ్ ఏజ్ జరుగుతూనే ఉన్నాయి? సో దానికి ఏమంటారు? లాస్ట్గా ఒక లైన్ చెప్పండి మేడం. ఈ రీసెంట్గా జరిగినటువంటి మర్డర్స్, ముఖ్యంగా ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుని, ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు బాయ్ ఫ్రెండ్ సపోర్ట్తోని భర్తల్ని చంపేసిన కేసులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేశారు. ఇవి చాలా నేను డిబేట్స్ కూడా వెళ్ళాను. అందులో ఒకటే కనిపిస్తుంది ఏంటంటే, అంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏంటంటే, మీకు చైల్డ్హుడ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మేడం. మోర్ దాన్ ఒక 40% చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అవి బయటికి రావు. అదే మీరు కేవలం లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళకి ఎక్కడో అక్కడ భర్త నుంచి అసంతృప్తి ఉంటుంది. మేబీ ఇట్ ఈస్ సెక్షువాలిటీ, ఆర్ మేబీ అటెన్షన్ ఓరియంటెడ్, ఆర్ లైఫ్ స్టైల్ ఓరియంటెడ్, లుక్స్ ఓరియంటెడ్. ఈ చంపేసిన చాలామంది ఆడవాళ్ళ భర్తల కంటే బాయ్ ఫ్రెండ్లే అందంగా ఉన్నారు, యంగ్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఉన్నారా ఆ భర్తలాగా? మీరు చెప్పండి. భర్త కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఈఎంఐలు కడుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళకి నచ్చుతుంది ఎవరు? ఈ పనికిమాలిన యూట్యూబ్లలో చూపించేటువంటి మేకప్ స్టార్లు నచ్చుతున్నారు వీళ్ళకి. ఆ మేకప్ స్టార్ లాంటి వాడు కూడా కనిపిస్తాడు, హస్బెండ్ని ప్యాకప్ చేస్తున్నారు వీళ్ళు. ఇది జరుగుతుంది. సో ఇది అన్నిటి వెనుక ఒకటే ఒక రీజన్ ఏముంటుంది అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్. అంటే వ్యక్తి యొక్క నారో సెల్ఫిష్ అవుట్లుక్ తప్ప ఏముండదు. తన ఓన్ ఆలోచన, నా భావం, నా భావోద్వేగాలు, మై ఎమోషన్, మై థాట్, దట్ ఈస్ ఎవ్రీథింగ్. ద వరల్డ్ ఈస్ సింప్లీ బుల్షిట్. ఎట్ లాస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి అనేది ఒకటే పాయింట్. రైట్. ఇప్పుడు వర్షిని శ్రీనివాస్ ఇష్యూలో కూడా వర్షినిది ఇదే. నేనైతే చెప్పా కదా, చైల్డ్హుడ్ ఇష్యూ అది, ఫైనాన్షియల్ అండ్ అప్బ్రింగింగ్ ఇద్దరిది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.